నిజామాబాద్ జిల్లా బోధన్పట్న ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో రామోజీ గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు నివాళులర్పించి సంతాప సభ నిర్వహించారు. అదేవిధంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తేళ్ల రవికుమార్, సలహాదారు సాగిరాజు బాలరామరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రామోజీరావు మీడియా రంగానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనను కొనియాడుతూ ఆయన మరణం ఎంతో బాధాకరమని తెలిపారు. కార్యక్రమంలో ఖుర్షిద్, రాజులాల్, మధు, స్వామి, రాజేష్, రాజశేఖర్, జగన్, శివ, మొరాజ్, రఫీక్, అహ్మద్, గోపి, శివప్రసాద్, సునీల్ పాల్గొన్నారు. ఒక నూతన వరవడికి నాంది పలికిన గౌరవనీయులు పెద్దలు మరి చెరుకూరి రామోజీరావు గారు మొన్నటి రోజున మరణించడం అనేది యావత్ జనజం లోకానికి, సాహితీ అభిమానులకు అందరికీ కూడా తీరని లోటు. రామోజీరావు గారు ఏ రంగంలో అడుగుపెట్టినా తన అకుంఠిత పట్టుదల, శ్రమ, క్రమశిక్షణ, నైతిక విలువలతో ఆ రంగంలో రాణించడం కాకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప మహానీయుడు రామోజీరావు గారు ఈనాడు మన మధ్య లేకపోవటం తీరని విషాదాన్ని మిగిల్చింది. మరి ముఖ్యంగా ఆయన జర్నలిజం రంగానికి చేసిన సేవలనేవి అమోఘం. మరి పత్రికల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లటంలోనూ, ప్రజల సమస్యలను వెలుగులోకి తేవటంలోనూ, జర్నలిజంలో నైతిక విలువలను చొప్పించడంలోనూ, మరి పత్రికా వ్యవస్థలో ఒక కొత్తదనాన్ని, ఒక నిండుదనాన్ని, సామాన్య పాఠకుడిని దృష్టిలో పెట్టుకొని మరి ఆయన పత్రికా రంగానికి అందించిన సేవలనే అమోఘం. ఈనాడు జర్నలిస్టులు మరి ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. ఈనాడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కలం యోధులను తయారు చేసిన అక్షరాల ఫ్యాక్టరీని ఆయన నడిపించిన తీరు అద్భుతం. ఆ మహనీయుడికి సందర్భంగా బోధన్ ప్రెస్ క్లబ్ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అక్షర జ్యోతులను చూపించిన వ్యక్తి రామోజీరావు గారు. నేడు జర్నలిజంలో ఎంతోమంది యువకులకు, ఎంతోమందికి జర్నలిజం వైపు అడుగులు వేసేలా చేయించిన వ్యక్తి రామోజీరావు గారు. ఈనాడు పత్రిక ద్వారా, ఈటీవీ ద్వారా ఎన్నో సాహసోపేతమైన కథనాలు రాసి భావితరాలకు జర్నలిజం అంటే ఈ విధంగా ఉండాలని నేర్పిన వ్యక్తి. ఆ స్ఫూర్తితో నేడు లక్షలాది మంది యువకులు జర్నలిజంలో కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల బోధన్ ప్రెస్ క్లబ్ సంతాపం వ్యక్తం చేస్తూ ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. జోహార్ రామోజీరావు, జోహార్ జోహార్, జోహార్ రామోజీరావు, జోహార్ జోహార్.